జై శ్రీరామకృష్ణ. బ్రహ్మజ్ఞాని సంకల్పాలన్నీ ఈడేరుతాయి. బ్రహ్మజ్ఞాని సంకల్పాలన్నీ నిజమవుతాయి, ఈడేరుతాయి అనే శాస్త్రోక్తికి పై వివరణ నుండి సరైన అర్థాన్ని మనం గ్రహించవచ్చు. చింతనాశక్తిని ఏకాగ్రం చేసి ఒక వస్తువును గురించి విచారణ చేసినప్పుడు ఆ వస్తువు గురించిన సమగ్ర జ్ఞానము తెలియరావడము దైనందిన అనుభవంలోని విషయమే. అటువంటప్పుడు తన మనస్సును పూర్తిగా నియంత్రించుకొని ఒక వస్తువును గురించి ఏకాగ్రమైన మానసిక శక్తితో విచారణ చేసినప్పుడు బ్రహ్మజ్ఞాని ఆ వస్తువు గురించిన సమగ్ర జ్ఞానము అలవోకగా గ్రహించగలగడము ఏమంత ఆశ్చర్యపోవలసిన విషయము కాదు. అయినా ఈ అంశముపై మరికొంత పరిశీలించవలసి ఉంది. ఎవరు జగత్సారము యావత్తు కేవలం మిథ్య, అనిత్యము అని చక్కగా గ్రహిస్తాడో, ఎవరు జగత్కారణుడు సర్వశక్తి స్వరూపుడు అయిన భగవంతుణ్ణి ప్రేమ ద్వారా సాక్షాత్కరించుకుంటాడో అటువంటి బ్రహ్మజ్ఞాని మనస్సులో రైలు బళ్ళు, విధ్వంసకర యంత్రాలు మొదలైనవి సృష్టించాలనే సంకల్పం కానీ కోరిక కానీ ఎన్నడైనా జనిస్తుందా? ఇటువంటి సంకల్పాలు బ్రహ్మజ్ఞానులు మనస్సులలో ఉదయించడము అసంభవము. అటువంటప్పుడు వారు వీటిని ఎలా సృష్టించగలరు? శ్రీరామకృష్ణుల పావన సాంగత్య ఫలితంగా మాకు ఈ విషయము స్పష్టంగా తెలిసింది. నిజానికి వారి మనస్సులలో అటువంటి సంకల్పాలు జనించడం అసంభవము. కాశీపూర్ ఉద్యాన గృహంలో శ్రీరామకృష్ణులు నయము కాని కంఠ వ్రణంతో అమిత బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు మేము, స్వామి వివేకానంద ఇతర శిష్యులము, మా శ్రేయస్సు కోసము తమ మనశ్శక్తితో వ్యాధిని నయం చేసుకోమని కంటతడి పెట్టుకొని ఆయనను ప్రార్థించాము. కానీ ఆయనకు చాలా ప్రయత్నించడం కానీ సంకల్పించుకోవడం కానీ సాధ్యం కాలేదు. అలా చేయడానికి ప్రయత్నించి కూడా గట్టిగా సంకల్పించుకోలేకపోయినట్లు ఆయన తెలిపి ఇలా కొనసాగించారు. సచ్చిదానందం నుండి మనస్సును మరల్చి ఈ అస్థిమాంస పంజరము మీద లగ్నం చేయడము అసాధ్యమైంది. నేను సదా శరీరాన్ని ఏయమైనదిగా అల్పమైనదిగానే ఎంచుతూ వచ్చాను. మనస్సును జగజ్జనని పాదపద్మాలకు అర్పించి వేశాను. అటువంటప్పుడు నాయనలారా, మనస్సును ఆమె ధ్యాస నుండి మరల్చి ఈ దేహం మీదికి ఎలా త్రిప్పగలుగుతాను? జై శ్రీరామకృష్ణ.